మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మనుషుల ఎదుట కాదు, నీ ఎదుటనే మేమున్నాం. మేము ప్రకటించింది, చెప్పింది చేస్తున్నామో లేదో లెక్క చూసుకునేవారు మీరు. ప్రతివాని మాటను తీర్పులోనికి తెచ్చేది మీరు. మాకు మేముగా జాగరూకులమై భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకునే కృప మీరు మాకు అనుగ్రహించండి. అనేక మార్లు మీ అంతరంగానికి గాయాలను, మీ అంతరంగానికి బాధను కలుగు చేసిన వాళ్ళు వ్యక్తిగతంగా నా తలంపుల వద్ద ఇతరులు అన్న మాటలు అంతరంగానికి గాయమైనప్పుడు నీ వైపు చూస్తున్న అనుభవం దగ్గర కూడా ప్రభువా, త్వరపడే ఆలోచన మీ చేత క్షమించబడునుగాక. మీ కనికరం చూపండి. ఈ వచనాలను ధ్యానం చేయడానికి సాయం చేయండి. మేము ఓ ప్రత్యేకమైన కోణంలో ఈ వచనాలను చూసే అవకాశం మాకిమ్మని నీ దాసుని మీ ఆత్మచేత నింపమని విజ్ఞాపన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, చెల్లి డాక్టర్ సౌజన్య విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు బలపరిచారని, పాప వివాహ విషయంలో కార్యం చేస్తున్నారని, బాబు సివిల్స్ ఎగ్జామ్ విషయంలో కృప చూపిస్తారని, వారి భర్త డాక్టర్ గారు ఆయన విషయంలో కూడా మీ సహాయం ప్రత్యేకంగా అందజేస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. తండ్రి, కొద్దిమంది మాతో ప్రేమగా సహవాసం చేసినవారు నేడు లేరు. వారు మీ వద్ద ఉన్నారు. వారు మాతో ఉంటే బాగుండును అనిపిస్తుంది, కానీ వారికంటే మీరు మాతో ఉండడమే క్షేమం కదా. మీ సన్నిధిని జీవితాంతం కోరుకుంటూ మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధి ప్రత్యేకంగా మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన యెరూషలేముకు వచ్చారు. భారవాహపు గాడిద పిల్లనెక్కి దేవాలయంలోనికి ప్రవేశించారు. చుట్టూ సమస్తం చూచారు. చూచి సాయంకాలం అయింది, 12 మందితో కూడా బేతనియకు వెళ్ళారు అని రాస్తుంది. దేవాలయాన్ని చూచారు, కానీ ఎందుకు చూచారో రాయలా. ఎందుకు చూశారాయన అనేదానికి జవాబు మనకు 17వ వచనంలో కనపడుతుంది. ఆయన ఆ మందిరం ప్రార్థనా మందిరం అనబడితే దాన్ని వాళ్ళు వ్యాపారపు టిల్లుగా చేశారని, రూకలు మార్చడం, క్రయ విక్రయాలు చేయడం, ఇలా చేయడం ఆయన చూసి నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారని సినాప్టిక్ గాస్పెల్స్లో రాసి ఉంటుంది. ఆలోచించిన ఒకసారి. చూశాడు ఆయన. చూసినవాడు
వెంటనే తాళ్లను కొరడాలుగా చేసుకున్నట్టుగా ఇక్కడ రాయలా. సమయం తీసుకున్నాడు. ఈ రోజున దేవుని పేరట దేవుని నామానికి అవమానం కలిగేట్టుగా వ్యాపారం చేయడం, దేవుని నామానికి అవమానకరంగా మందిరాన్ని రాజకీయాలకు నిలయంగా మార్చడం, ఇవన్నీ ఆయన చూస్తూ ఊరుకుంటాడు అని అనుకోవద్దు. కానీ సమయాన్ని తీసుకుంటాడు. లేఖనం చెప్తుంది, నీవు తాగుబోతులు కనబడితే వారితో ఏకీభవిస్తావు, నీవు జారులతో సాంగత్యం చేస్తావు, కానీ నేను నిన్ను ఏమీ చేయక ఆలస్యం చేసినందువల్ల, మౌనంగా ఉండడం వల్ల నేను కూడా నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావు అంటాడు. ఆయన చూసి ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు ఆలస్యం చేస్తాడు ఆయన? చూడండి, ఇప్పుడు మనం 12-13 వచనాల దగ్గరికి వద్దాం. 11వ అధ్యాయంలోనే మార్కు సువార్త. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఇక్కడ దగ్గరికి వెళ్ళి దేవాలయాన్ని చూశాడు, దూరంగా ఉండి చెట్టును చూశాడు, దగ్గరికి వచ్చి మరీ చూశాడు. తీర్పు తీర్చడానికి ముందు ఆయన ఎంత జాగరూకత కలిగి ఉంటాడో. ఊరకనే తీర్పులు వచ్చేయవు, సమయం పడుతుంది. ఆలోచించండి. మీరు ఒకసారి ఆదికాండం దగ్గరికి రండి. ఆదికాండంలో ఆ రోజు అబ్రహాము మమ్రే ఎదుట సింధూరవనంలో ఉన్నాడు. సింధూరవనంలో ఉన్నప్పుడు అక్కడకు ప్రభు వచ్చారు. 3 మనుషులు కనపడ్డారు కదా. అప్పుడు అబ్రహాం గారు, మీరు ఇందుకే కదా వచ్చారు అని ఆతిథ్యం ఇవ్వడం కనపడుతుంది మనకి. అయితే ఆయన ఎందుకు వచ్చారో నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా దాస్తానా నేను అనుకుని ఆయన నేను చేయబో కార్యము అబ్రహామును దాచిదనా అన్నాడు. అంటే స్నేహం కదా అని. దాయకుండా చెప్పిన మాట ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూతుమని చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందును అని. నిదానించి ఆలోచించండి. సొదొమ గొమొరాలను గురించిన మొర వెళ్ళింది. అన్యాయం చేయబడిన వారు మొరపెడతారు, దౌర్జన్యాన్ని పొందినవారు మొరపెడతారు, మీ చేత బాధ పొందినవారు దేవునికి మొరపెడతారు. అంత మాత్రమే కాదు, భూమి కూడా మొరపెడుతుంది. మీరు అన్న మాటలు, చేసిన కార్యాలన్నీ చూసిన దూలాలు, రాళ్ళైనా సరే అవన్నీ కూడా రేపు సాక్ష్యం చెప్తాయి. అయితే వాళ్ళు చేసిన పాపాన్ని నిత్యత్వానికి మొరగా చేరిన ప్రభు వెంటనే సొదొమ గొమొరాల నాశనం చేయలే. మొర వచ్చింది, వస్తూనే ఉంది. ఆ వచ్చిన మొర ఆయన క్రిందకు దిగి వచ్చి వారిని చూడడానికి కాలం పట్టింది. అంటే చూస్తేనే, వచ్చి ఆయనంతటా ఆయన గమనిస్తేనే అనే పదాలు, సర్వవ్యాపి అయిన దేవుడు కదా,
సమస్తం ఎరిగినవాడు కదా అని మనం అనుకుంటాం. వాస్తవమే. కానీ అంటే ఒక వ్యక్తి మీదకి తీర్పు రావాలి అంటే దేవుడు ఎంత జాగరూకుడుగా ఉంటాడో, ఎంత జాగ్రత్త తీసుకుంటాడో అంత త్వరపడి చేయడు. ఆయన కాలం తీసుకుంటాడు. ఆలోచించండి. దేవాలయాన్ని కలయి చూసినవాడు చెట్టును చూచినవాడు. చెట్టును చూచినవాడు ఓ మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? చూడండి. ఆయన బేతనీకి వెళుచూ ఉండగా కదూ ఆ చెట్టును చూస్తూ వచ్చాడు. ఇదే దారిన యెరూషలేముకు ఎంతకాలం నుంచి వెళుతున్నాడు ఆయన? 3.5 సంవత్సరాల నుంచి వెళుతానే ఉన్నాడు. 3.5 సంవత్సరాల నుంచి వెళుతున్నవాడు ఇప్పుడు అంటున్నాడు అన్నమాట. అంటే ఈ 3.5 సంవత్సరాలు దానిని చూడలేదనా? లేకపోతే ఆయనకి తెలియదనా? కాదు, తెలుసు. ఆయనకి తెలియకుండా ఏం లేదు. ఆయనకి తెలుసు. ఆయన ఆ చెట్టు విషయంలో ఆయన ఆలస్యం చేయడానికి ఆయనకు కారణం ఉంటుంది. తగిన సమయం ఉంది తీర్పుకి. ఆయన ఆగాడు. ఆలోచించేయండి. మీకు ద్రాక్ష తోటలో నాటిన అంజూరపు చెట్టు గురించి లూకాసు వార్త 13లో చదువుతారు కదా. అక్కడ ఆయన అంటాడు, 3 సంవత్సరాల నుండి, అవునా, 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను అన్నాడు. సరిగ్గా ఈ త్రోవను వెళ్ళడం కూడా 3 ఏళ్ళయింది. ఇది 3.5 సంవత్సరాలు వారు ఆయన బోధ విన్నారు, ఆయన చేసిన కార్యాలు చూశారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూశారు. కానీ ఏమాత్రం వారు దిద్దుబాటు చేసుకోలేదు. తాము చేస్తున్నది సరైందే అని అనుకున్నారు. తాము ఏమి చేసినా రైటే అనుకున్నారు. తాము ప్రజలకు మేలు చేస్తున్నాం అనుకున్నారు. ప్రజలకు మేము అందుబాటులో ఉంచాము, కొనుక్కోవడానికి, బలర్పించడానికి. అంత దూరం నుంచి వాళ్ళు ఏం తీసుకొస్తారు? అందుకనే అన్నిటినీ రెడీగా పెట్టాము ఇక్కడ అని అనుకుని ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఆ గొర్రెను తానే పెంచాలని, తానే పెంచి తీసుకొని రావాలని, అది లోపం లేనిదిగా ఉండాలని, అతనికి దానికి మధ్యలో ప్రేమానురాగాలు పెరగాలని, పెరిగిన తరువాత అది బలవుతున్నప్పుడు అది చూసిన చూపో, అది అరిచిన అరుపో అతని అంతరంగంలో పశ్చాత్తాపం కలిగించేదిగా ఉండాలని దేవుని ఉద్దేశమైతే, దేవాలయం దగ్గరే అమ్మేస్తే కేవలం యాంత్రికంగా జరుగుతున్నటువంటి భక్తే గాని అంతరంగంలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసే భక్తి కాదని మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేవాలయాన్ని చూశాడు, బేతనియాకు వెళ్ళాడు. 2వ రోజు అదే దారిని వస్తూ ఆ చెట్టును చూచాడు. చెట్టును చూచినవాడు, ఇక మీదట నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అన్నాడు ఆయన. ఎవరు తినకుందురుగాక? ఈ మాట పలకడం మనకు సువార్తలో కనపడుతూనే ఉంటుంది. సరిగ్గా ఆయన అన్న మాట దగ్గర ఎవరు తినరు అంటే అర్థం ఏమిటి? అంటే ఈ రోజుతో నీ ఆయువు అయిపోయింది అని. ఇక మీదట నీవు జీవించే ఆస్కారం లేదు అని ఒక మాట అండి. నిజంగానే దేవుని ఎరిగిన వారు, దేవుని కోసం జీవించేవారు, వారు చనిపోవడం వేరు,
దేవుడు వారి మధ్యన 3.5 సంవత్సరాలుండి ఇన్ని కార్యాలు చేసిన తరువాత కూడా ఆయనను అంగీకరించక ఆయన అంతరంగానికి బాధ కలుగు చేసిన వీళ్ళు ఎలాంటి తీర్పు పొందుతారో ఆ చెట్టును సాదృశ్యంగా చూపిస్తున్నారు అని వేదాంతులు చెప్తారు. సరిగ్గా ఒక మాట, అదేమిటంటే ఇశ్రాయేలీలు దేవుని కోసం ప్రత్యేకించబడినవారు. ధర్మశాస్త్రం వారి చేతికి ఇవ్వబడింది. ప్రవక్తలు వారి మధ్యకి పంపబడ్డారు. ప్రభువే వారి మధ్యకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. ఇన్ని ఆధిక్యతలు వారు పొందిన వారు మాత్రం తమ ఇష్టానుసారమైన జీవితానికే కానీ ఆయన ఆకలి తీర్చిన అనుభవం వారికి లేదు. ఆ సంభాషణ విని కానీ వారి బోధ విని కానీ ఆయన మీద సణుక్కున్న విధానం, ఆయన్ని బాధపెట్టిన విధానం, ఆయన నిరాకరించిన విధానం, ఆయన చంపడానికి ఆలోచించిన సంగతి, ఇవన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అంటే ఇంతకాలం అని తీర్పునకు ఒక నిర్ణీత సమయం అనేది ఆయన వద్ద ఉంది. అప్పటి వరకు మేము నీతిమంతులం అనుకుంటాం. ఆశ్చర్యం ఏమిటంటే కొంతమంది నామకార్థంగానే ఉంటారు. వారు నిజంగా మారుమనసు పొందినవారు కారు. మారుమనసు పొందితే మారుమనసుకు తగిన ఫలాలు వారి జీవితంలో కనపడతాయి. అవి కనిపించినప్పుడు తప్పకుండా తీర్పులోనికి పెడతారు. ఇందులో అనుమానం లేదు. అంటే వారు మారుమనసు లేని వాళ్ళని. మరణం వద్ద నిత్య అగ్నిగుండానికి వెళ్ళడం ఖాయం. వాళ్ళెంతటి వాళ్ళైనా, విశ్వాసులుగా ఉన్నా, సంఘ పెద్దలుగా ఉన్నా, సేవకులుగా ఉన్నా, పరిచారకులుగా ఉన్నా, వాళ్ళు ఎవరైనా నిజంగా మారుమనసు లేని వారు ఆయన కొరకు ఫలాలు ఫలించలేరు. వారు నిత్యాగ్ని గుండానికి వెళ్ళవలసిందే. దేవుడు తీర్పు తీరుస్తాడు అనే మాట మనకు పేతురు గారు రాసిన పత్రికలో ఉంది. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి. ఇందులో అనుమానం ఏం లేదు. ప్రతి వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. మీరు ఏం అనుమానించక్కర్లేదు అని ఇదే లేఖనంలో రాస్తూ ఆయన అంటాడు, మీరు పలికిన ప్రతి మాటను గురించి మీరు తీర్పులోనికి వస్తారు అని చెప్పి లేఖనంలో రాసిపెట్టాడు. అయితే మరి లోకస్తులు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి అని మీరంటే, లోకస్తులు భూమి మీద ఏ ఇబ్బంది పడరు. వాళ్ళు చెలాయిస్తూ కొనసాగుతారు. ఇతరులను చూసి అందుకనే అలా జరిగింది మీ ఇంట్లో అంటారు. ఆ కారణం చేతనే ఆ నష్టం మీకు వచ్చిందంటారు. వాస్తవానికి ఎవరైనా నిజంగానే తప్పు చేసి వెంటనే దెబ్బతింటే వారు దేవుని చేత క్రమశిక్షణాయుతమైన చర్యకు లోనైన వారు కుమారులు. వాళ్ళకి వెంటనే దెబ్బ తగిలిందా కుమారులను రుజువు. నీకు తగలేదంటే నువ్వు నీతిమంతుడు అని కాదు అర్థం, నువ్వు మారలేదని అర్థం, నువ్వు లోకస్తుడివేనని అర్థం. నేను నీతిమంతుడు కాబట్టి నాకేమవ్వలేదు అనుకోకండి. కానీ నీకు రాదా అంటే వస్తుంది. అందరు కొద్దిమందికి ఖచ్చితంగా వస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు,
నీ తీర్పులు లోకమునకు రాగా అంటాడు. కొన్నిసార్లు లోకానికి కూడా తీర్పు తీరుస్తాడని మన మధ్యనే. అలా తీర్పు తీర్చిన పరిస్థితి మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో కనపడుతుంది. అతను నిలబడి ప్రసంగం చేస్తున్నాడు హేరోదు. ఆ ప్రసంగం విన్నవారందరూ అది దేవుని స్వరమే గాని వేరొకటి కాదు అన్నారు. కానీ అతడు దేవుణ్ణి మహింపరచనందున అప్పుడే పురుగులు పడి చచ్చాడని రాస్తుంది. ఆలోచించండి, లోకానికి తీర్పులు వస్తాయి. ఎందుకో తెలుసా? లోకానికి నీతి ఏమిటో నేర్పడానికి. అంత మాత్రం చేత దేవుని ఇంటికి తీర్పులు రావనుకోకండి. దేవుని ఇంటనే తీర్పులు ఆరంభమయ్యే సమయం వచ్చింది అని లేఖనంలో స్పష్టంగా రాస్తుంది. దానికంటే ముందుగా మరో మాట కూడా మనం చదువుకోవచ్చు. అదేమిటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని నెరుగుదుము గదా అంటాడు. అని జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలులకే తీర్పు తప్పనప్పుడు దేవుని ఎరగని వారి సంగతి ఏమిటి? దేవుని ఎరుగుదమనుకుని ఎరగనట్టు జీవించేవారి సంగతి ఏమిటి? ఈ విషయాలు భయంతో, వణుకుతో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మరో మాట చూపించి నేటి ఈ బైబిల్ అధ్యయనాన్ని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా అన్నాడు ఆయన. తీర్పు ఎందుకు తీరుస్తాడైనా అంటే, సైన్యములకు అధిపతికి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. ఆయన తీర్పు తీర్చి తను తాను మహిమపరుచుకుంటాడు. ఖచ్చితంగా ఫరోకు ఆ రాత్రి సంహారకుని దగ్గర ఐగుప్తు అంతటికి తీర్పు తీర్చాడు. జ్యేష్ఠుల సంహారం దగ్గర ఎర్ర సముద్రంలో పడి వెళుతున్నప్పుడు తీర్పు తీర్చి మహిమ పొందాడు. లోకానికి తీర్పు తీర్చడం నీతిని నేర్పడానికి, తాను మహిమ పొందడానికి. దేవుని పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా ఆయన భూమి మీదనే తీర్పు ఉంటుంది. దేవుని పిల్లలకు నిత్యత్వంలో తీర్పు ఉండదు. మనం తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోకి దాటిపోతాం కనుక ఇక్కడ తీర్పులు వస్తాయి. ప్రతి చిన్నదానికి తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భయంతో వణుకుతూ ఉందాం. ఆయన చూసి రెండవ రోజున దేవాలయాన్ని ఆయన ప్రక్షాళనం చేసినట్టు కనపడుతుంది. ఆ చెట్టును ఇప్పుడు చూశాడు. 3.5 సంవత్సరాల తరువాత అది వేళతో సహా ఎండిపోవడానికి ఆయన మాట కారణమైంది. ఒక మాట క్రియ, తీర్పు 2 విధాలుగా జరుగుతుంది. ఆయన ఒక మాట సెలవివ్వడం ద్వారా జరగచ్చు, లేదు ఆయనే తనంతట తానుగా కొట్టడం ద్వారా కూడా జరగచ్చు. వీటి నుంచి మనం భయంతో కాపాడబడ్డానికి ఆయన రెక్కల నీడను ఆశ్రయిద్దాం, తలలు ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. మీ సన్నిధి వింటున్న మా ప్రియులతో కూడా ఉండనిమ్మని పరిస్థితి యావత్తు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. కానీ తరువాత వారాలలో కొంచెం గంట ముందుకు జరుగుతాం. అది వేసవికాలం ప్రారంభం అవుతుంది కదా, దాని గురించి ముందుగా చెప్తున్నాను. మరోసారి అదే అనౌన్స్మెంట్ వినపడుతుంది.